వచ్చింది, మరి ఎలా అనిపించింది? అన్న చిరంజీవి గారు మొన్న 2 పాటలు చూసి కొద్దిగా డల్గా ఉండా, కానీ ట్రైలర్ చూసిన కాడి నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మా వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి రావట్లేదే అనుకున్నాను. బా ఏమి దిగాడన్న ఫ్లైట్ లో నుంచి చిరంజీవి గారు, అబ్బా చాలా 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 హ్యాపీ అనిపించింది అన్న. ఇద్దరు కలిసి చాలా పాత హీరోలు మళ్ళీ ఒక సినిమా చూపించారు అన్న హ్యాపీనెస్ కనిపించింది. అట్లాగే చిరంజీవి గారిని ఈ మధ్య కాలంలో సినిమాల పరంగా నచ్చలా, కానీ మళ్ళీ పాత చిరంజీవిని చూసాం అన్న హ్యాపీనెస్ అయితే ఈ ట్రైలర్ తో మాకు కనపడింది అన్న. ఉందన్న, నువ్వు అట్లా అనుకోవద్దు. కామెడీ ఉంది, స్టోరీ ఉంది, లాజిక్ ఉంది, అన్ని కలిపి కొట్టాడు అన్న చిరంజీవి గారు. ఈ లెవెల్ తో మళ్ళీ సినిమా తెలుగు సినీ చరిత్ర ప్రపంచానికి పరిచయం అవుతున్న టైంలో చిరంజీవి గారు కూడా మళ్ళీ మొదలు పెట్టారు సినిమాలు. చరిత్ర మళ్ళీ మొదలవుతుంది, తెలుగు సినీ చరిత్ర అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. అది ఏ ట్రోల్ చేసేవాడి గురించి మనం చెప్పక్కర్లేదన్న. ఓకేనా, ఏంటంటే ఇద్దరు సినిమాలు వస్తున్నాయి, ప్రభాస్ అన్న సినిమా వస్తుంది, ఇద్దరు సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి ఫుల్ హ్యాపీగా ప్రేక్షకులు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అన్న, అభిమానులు కానీ అందరూ. అది ఇంకా ఇది సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. అది గాడ్ ఫాదర్ ఉంది కదన్న, గాడ్ ఫాదర్ లో సీన్లు కనపడినట్టు అనిపించింది, కానీ వేరే ఉంది. ట్రైలర్ రెండోసారి చూస్తే అర్థమైంది. ఫైట్లు కానీ అన్ని నవ్వుతా ఆడినట్టుండడు, బంతి ఆడుకున్నట్టు సినిమా బాగుంది, ఫీలింగ్ కలిగిందన్న. అది అంటే చాలా మంది అంటున్నారు అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుంది సంక్రాంతికి అని చెప్పి, దొరుకుతాడు అనిల్ అనే అవకాశం లేదన్న. చిరంజీవి గారి డాన్స్ తగ్గించేపాటికి అనిల్ గారు దొరుకుతారు అనుకున్నా గానీ చిరంజీవి గారిని కామెడీ మ్యాన్ గా మార్చేసాడంటే అనిల్ గారు దొరకడు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాడు అనిల్ గారు. నచ్చుద్ది అన్న, ఫ్యామిలీతో సంక్రాంతి అంటేనే ఫ్యామిలీతో వెళ్ళే సినిమాలు. సంక్రాంతికి వెంకటేష్ సినిమా రావట్లేదని బాధపడ్డాం, చిరంజీవి గారి సినిమాతో మాకు సంక్రాంతి వెళ్ళిపోతుంది, సంక్రాంతి అనే హ్యాపీనెస్ మొదలైంది ట్రైలర్ చూసిన కాడి నుంచి. అది చిరంజీవి గారి సినిమా ట్రైలర్ వచ్చింది, అవును చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఎంత బాగుందంటే లైక్ మా చిరంజీవి గారిని సో అన్నయ్య మూవీ తర్వాత నేను ఈ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశానంటే అనిల్ రావుపూడి గారి నుంచి నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేశాను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కడ కూడా తగ్గించలేదన్నమాట. ఆయన కామెడీ లెవెల్ అయితే మాత్రం అదిరిపోయింది అనమాట, చాలా బాగుంది. లైక్ నయనతార గారు ఈయన కాంబినేషన్లో ఆ కామెడీ చాలా బాగా అనిపించింది. దట్టు మళ్ళీ వెంకటేష్ గారు కాంబో ప్యాక్ అనమాట మనకి. సో అది ఇంకో పండుగ మనకి, సో అది కూడా చాలా బాగుంది ఆయన ఎంట్రీ కూడా. అవునవును, ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారండి. మనం మంచిగా తీసినా చేస్తారు, చెడుగా తీసినా చేస్తారు, ఎలా అయినా చేస్తూనే ఉంటారు. సో ట్రోలర్స్ నేను పట్టించుకోవద్దు, మీరు అర్థమవుతుందా? సో నేనేం చెప్తున్నానంటే మాత్రం మనశంకర్ వరప్రసాద్ చాలా బాగుంది ట్రైలర్. సినిమా కూడా అదిరిపోద్ది, మీరు ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయద్దు, చాలా బాగుంటది. ఈసారి సంక్రాంతి మనమే కొట్టబోతున్నాం. ఆ మనలో మళ్ళీ ప్రభాస్ గారి సినిమా కూడా ఉంది కాబట్టి అది కూడా మనమే కొట్టబోతున్నాం. ఎవరు నేనా వాళ్ళు పలకట్లేదన్నా, అంటే కొంచెం క్రిటికల్ గానే ఉంది, తప్పేం లేదు, ఒప్పేసుకున్నాం క్రిటికల్ గానే ఉంది. బట్ ఓకే, ట్రై చేస్తాం. ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఆయన అంత కష్టపడి సినిమా తీస్తున్నప్పుడు అంత కష్టపడి మనం ఆ పేరుని పలకలేమా? పలుకుతాం, ఫ్యాన్స్ గా పలుకుతాం, టైం పడుతుంది అంతే. చాలా మంది అంటున్నారు ఈ సినిమా మొత్తం కూడా గ్రీన్ స్క్రీన్ లో చేశారు, ఎక్కువ విఎఫ్ఎక్స్ అవ్వాలి. వాళ్ళు ఏ స్క్రీన్ లో చేస్తే మనకెందుకండి బాబు, చూసేటప్పుడు మనకి బాగుందా లేదనేది ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉంది చిరంజీవి గారే కదా, ఏ అయితే కాదు కదా. సో అజ్జాలు మాకు ఇంకా చాలా బాగున్నాయి, సన్నగా ఎంత బాగున్నారు. నిజంగా చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని ఈ మూవీలో తెలుస్తుంది. ప్రీవియస్ మూవీలు వేరండి, ఈ సినిమా చాలా వేరు, ఆ ట్రైలర్లో తెలిసిపోతుంది. నాకు ఎక్కడ కూడా అంటే లాస్ట్ కొన్ని మూవీస్లో కామెడీ చేస్తుంటే ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపించింది, కానీ ఈ ట్రైలర్లో మాత్రం అది ఎక్కడ అనిపించలేదు. నాకు మళ్ళీ అన్ని మూవీలో లాగా అనిపించారు అనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. సౌందర్య గారితో అప్పుడు ఎలా అయితే చేశారో సో అదే ఇప్పుడు నయనతార గారితో చేశారని అనిపించింది. బ్రదర్ ఏఎస్ దగ్గర వేస్తారు, ఏగూడెం దగ్గర ఆగాలి, సో అలా ఉన్నాయన్నమాట స్టెప్స్. చాలా బాగా అత్త మామూల గురించి కూడా చెప్తున్నారు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ అవుతుందని పక్కా నేను నమ్ముతున్నాను. సినిమాలో స్టోరీ ఏం లేదు, అనిల్ గారికి ఫస్ట్ ఫ్లాప్ అనేది లోడ్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు జనాలు. బేసిక్ గా ఈ మధ్య కాలంలో స్టోరీ ఉన్న మూవీస్ వచ్చినా కూడా పట్టించుకునేది ఏం లేదు మనోళ్ళు, కేవలం నవ్వులకి వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి. సో ఈ సినిమా ఆ లెవెల్లోనే వెళ్తుంది కాబట్టి ఇటు కొట్టేస్తున్నాం, బ్లాక్ బస్టర్ ఇటు కొట్టేస్తున్నాం అంతే. అందరు కలవాలి. ప్రభాస్ గారు ఏమన్నా బయట వాళ్ళ కాదు కదా, మనోళ్ళే కదా. ప్రభాస్ గారు మనోడే, శర్వానంద్ మనోడే, నవీన్ పులిశెట్టి గారు మనోడే, రవితేజ గారు మనోడే,
విజయ్ తలపతి గారు కూడా మనోళ్ళే. కానీ విజయ్ తలపతి స్టైల్ మనం చూడలేదు కదా, సో చూద్దాం, అది కూడా చూద్దాం. మనం అందరిని ఆదరిస్తాము, ఆరాధిస్తాము. ఏంట్రా బాబు తెలుగు పోతుంది ఈరోజు, నెత్తొస్తుంది. ఓకే, సో ఫైనల్ గా నేను ఏమంటానంటే చిరంజీవి గారి మూవీ కానీ, ప్రభాస్ గారి మూవీ కానీ, లేకపోతే రవితేజ గారి మూవీ అవ్వచ్చు, సర్వానంద్ గారి అవ్వచ్చు, ప్రతి ఒక్కరు నవీన్ పోషెట్టి గారి అవ్వచ్చు, ప్రతి ఒక్కరిది హిట్ కొట్టాలి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్ జోనర్తో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క మూవీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కాకపోతే ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లు కానీ, వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, హీరోలకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏంట్రా అంటే టికెట్లు కొంచెం మన వాళ్ళకి తగ్గట్టుగా పెట్టండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 days పెట్టండి చాలు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 days ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే హీరోలు వేసుకుంటారో డబ్బులు, ప్రొడ్యూసర్లు తగ్గిస్తారో నాకు తెలియదు, కానీ ఎవరొకరు ఎంతో కొంత తగ్గించి సామాన్య జనాలు కూడా వెళ్ళి చూసేటట్టు థియేటర్లకి టికెట్లు ఉండాలని నేను కోరుకుంటున్నాను. న్యూస్ వచ్చింది ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సింగిల్ స్క్రీన్ కి 100 రూపీస్ అండ్ మల్టీప్లెక్స్ కి 160 టికెట్ ప్రైస్ పెడుతున్నామని చెప్పి, అంటే అనిల్ గారికి ఫ్లాప్ లోడ్ అవుతుందని చెప్పేసి టికెట్ రేట్స్ ఏమైనా తగ్గించారంట. కాదండి, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి థియేటర్ కానీ ఇదిలో ఆయన చేస్తాడు అది. ఎస్, అంతే తప్ప ఫ్లాప్ వస్తుందని కాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీ మీకు తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూసారు. సో ఈ మూవీ కూడా అలానే ప్రతి ఒక్కరు థియేటర్ వైపు వెళ్ళాలి, అందరు థియేటర్లోనే చూడాలని చెప్పేసి ఆ ప్రైజెస్ పెట్టినట్టున్నారు. అది మనందరికి చాలా హ్యాపీ న్యూసే కదండి. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. అలానే ప్రభాస్ గారి మూవీ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క హీరో సినిమాని కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. టికెట్స్ సినిమా ట్రైలర్ చూసా, అబ్బా ఎంత బాగుంది. చిరంజీవి గారిని మళ్ళీ థియేటర్ చూస్తున్నాం అంటే అదృష్టం. ఏ సినిమా? ఈ సినిమా లాస్ట్ బోళాశంకర్ తర్వాత 2 సంవత్సరాల గ్యాప్ మళ్ళీ ఈ సినిమా తీస్తున్నాడు. ఎవరి కోసం? మన కోసం, పేద ప్రజల కోసం. ఏ సినిమా తీసినా కూడా ఎందర అయినా ఆ సినిమాలో ఉంది ఏది, గాడ్ ఫాదర్ అయినా, వాల్తెర్ వీర అయినా, ఠాగూర్ అయినా, స్టాలిన్ స్వయం కృషితో బతుకొని. కాబట్టి చిరంజీవి గారు ఏ సినిమా తీసినా కూడా పేదవాళ్ళ కోసమే మెసేజ్ అన్నమాట దాంట్లో. కాబట్టి ఈసారి కూడా మనశంకర్ వరప్రసాద్. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మనం అందరం చూడాలి. అదే అనేవాళ్ళు ఏమైనా అంటారు, మనం ఏం చేద్దాం, నాకైతే బాగుంది అంటున్నా. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఒక 10,000 కోట్లు రావాలంటున్నా. ఏది? మనశంకర్ వరప్రసాద్ సినిమాకి రావాలని. చిరంజీవి గారికి ఇప్పుడు దాకా 500 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు లాస్ట్ అంతే. కానీ ఈ సినిమా బాగా ఆడాలని నా బాధ అంతే. 10,000 కోట్లు. నువ్వెట్టంటావు? ఇదే అన్యాయం దారుణం. ఇది ఐబొమ్మ రవి వల్ల సినిమా ఫ్లాప్ పోయింది అనుకోవడం, నేను కలెక్షన్ చెప్తే ఫ్లాప్ పోయింది అనుకోవడం నీ భ్రమ. అదంతా నీ భ్రమది. అదే నీ భ్రమ, అదే మారాలి. అదే రోజుకి మారాలి, మోడత్వం మారాలి. అందుకని ఆ సినిమా శంబాల సినిమా తీసారన్ని. కాబట్టి సినిమా చూడటం వల్ల మైండ్ మారాలి, సమాజంలో మార్పులు రావాలని మనశంకర్ వరప్రసాద్ సినిమా ఆపేయి. కాబట్టి ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాద్ సినిమాతో చిరంజీవి గారు మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చు. పైగా ఆ సినిమా ఆడియో ఫంక్షన్ ఇంకో 2-3 days పెట్టాలనుకున్నారు. ఇక్కడ మీ అందరూ కూడా నేను టికెట్లు అరేంజ్ చేస్తా. నయనతార అబ్బా 40 ఏళ్ళుగా అదే గ్లామర్ నాయన. ఏముందే నయనతార గ్లామర్? అయ్యి బాబాయ్ ఆమెలాగా అనమాట. లైక్లు రావాలంటే సామాన్లు బాగున్నాయంటే అంటారు. కాబట్టి నయనతారని అందరూ ఆంటీ అంటున్నారు. అది రాంగ్. అది చాలా. ఎందుకంటే ఒక అమ్మాయిలాగే, అంటే వయసుతో సంబంధం లేకుండా ఒక క్యారెక్టర్ వేస్తే నయనతార ఒక 16 ఏళ్ళ అమ్మాయిలాగా. మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమాలో నయనతార 16 ఏళ్ళ అమ్మాయిలాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఆర్టిస్టులు అంటే ఇది. సాంగ్స్ అబ్బా, మీసాల పిల్ల డ్యాన్స్ చేస్తా. మీసాల పిల్ల చూడు డ్యాన్స్ చేస్తా చూడు. నీ ముక్కు మీద కోపం ఇంకా చూడు, మైక్ ఎత్తుకేస్తా డ్యాన్స్. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల. ఆ పాట కానీ ఇంకో పాట అన్నా, ఇంకో 4 పాటలు విన్నా అన్నీ చాలా బాగున్నాయి. డైలాగులు బాగున్నాయి. ఇంకా చిరంజీవి గారు అయితే 70 సంవత్సరాలు పైబడ్డా కూడా 20 సంవత్సరాల పిల్లోడు లాగే చూడండి. ఏం అందం చూడండి. వితౌట్ మీ మేకప్ అంట మళ్ళీ. ఇది మాత్రం నిజంగా చాలా గ్రేట్. ఇది అంటే వితౌట్ మేకప్లో వచ్చి 20 సంవత్సరాల పిల్లోడులాగా యాక్ట్ చేసి, డైలాగులు చెప్పి, డ్యాన్స్ చేసి జనాదరణ పొందాలని